హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి తోటకూర గట్టి పకోడీ. పకోడీ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉల్లిపాయ పకోడీ, పాలకూర పకోడీ కదా. అలా కాకుండా ఇలా తోటకూరతోటి కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి 3-4 రోజుల వరకు కూడా ఇది నిల్వ ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు తోటకూర సన్నగా తరిగి పెట్టేసుకొని వేసుకొని, తోటకూర అనేది లేత తీసుకోవాలి, బాగా మురిని తీసుకుంటే టేస్ట్ ఉండదు. తర్వాత ఒక కప్ వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, ఒక కప్ వచ్చేసి శనగపిండి, పావు కప్ వచ్చేసి బియ్యం పిండి వేసుకోవాలి. వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని పిండి అంతా మొత్తం కలుపుకోవాలి. మనకు తోటకూరలో వాటర్ అనేది ఉంటుంది కదా, పొడి పొడిగా కలుపుకోవాలి. మనకు వాటర్ అనేది ఎక్కువ పట్టదు, పొడి పొడిగా కలుపుకోవాలి. కొద్దిగా పొడి పొడిగా అనిపించినప్పుడు కొద్దిగా ఒక పావు కప్ వచ్చేసి వాటర్ అనేది పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను తగ్గించి గుప్పెడు పిండి తీసుకొని వేళ్ళ మధ్య నుంచి ఈ విధంగా వేసుకోవాలి. అప్పుడే పకోడీ అనేది చాలా క్రంచీగా వస్తుంది. ఇలా చేసుకున్నారనుకోండి ఈ పకోడీ అనేది 3-4 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇలా పప్పుచారు నంజులోకైనా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ అంతా అడిచే వరకు ఉంచుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే తోటకూర గట్టి పకోడీ రెడీ అయింది కదా. ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలకైనా పెద్దలైనా ఇది చాలా చాలా ఇష్టంగా తింటారు. మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగానే కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.